హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ దమ్మవలం శ్రీనివాస్ గారు రచించిన ఉత్తరం అనే కథను వినేద్దామండి. తాళం తెరిచి ఇంటి తలుపు తీసి లైటు వేయగానే ఎదురుగా కనిపించింది చూసి ఆశ్చర్యం వేసింది. గబగబా 2 అడుగులు వేసి వంగి నేల మీద పడున్నదాన్ని అందుకున్నాను. అదో ఉత్తరం నా పేరున వచ్చింది. ఎక్కడి నుంచా అని చూశాను. ఫ్రమ్ అడ్రస్ లేదు. ఈ రోజుల్లో ఉత్తరం ఏంటి, ఫోన్లో క్షణాల్లో మెసేజ్ పంపడం, చదవటం, రకరకాలుగా రియాక్షన్లు ఇవ్వటం కూడా అయిపోతుందే. లేదా ఆడియో వీడియో కాల్స్ చేస్తూ మాట్లాడుకోవటం ఎంత సులభం. అలాంటిది పనిగట్టుకుని మరి నాకు ఉత్తరం రాసింది ఎవరు? నాకు పరిచయం ఉన్నవారు, స్నేహితులు, బంధువులు చకచకా మనసులో మెదిలారు. వారిలో ఎవరికీ నాకు ఉత్తరం రాయాలన్న ఆలోచన, ఓపిక, ఆసక్తి ఉంటాయని నాకు అనిపించలేదు. ఎవరు రాసుంటారా అని మనసులో రేగుతున్న కుతూహలాన్ని కావాలనే కాసేపు పొడిగిస్తూ కవరు చించకుండా బల్ల మీద పెట్టేశాను. కవరు మీద అంటించిన స్టాంపులు, వాటి మీద పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ముద్ర చూస్తే ముచ్చటేసింది. ఎన్నేళ్లైంది అలాంటి కవర్ అందుకొని. త్వరగా బట్టలు మార్చుకొని ఫ్రెష్ అయ్యి ముందు గదిలోకి వెళ్లి సోఫాలో తీరిగ్గా కూర్చొని ఉత్తరం విప్పాను. అచ్చ తెలుగులో మరీ అంత కుదురుగా లేని చేతిరాతతో రాసిన ఉత్తరం అది. గబుక్కున ఉత్తరం చివరి వరకు వెళ్లి ఎవరు రాశారో తెలుసుకుందామన్న కోరికను సరదాగా అంచివేశాను. పూర్తిగా చదివితే ఎవరు రాసిందో తెలుస్తుందిగా అనుకుంటూ చదవటం మొదలుపెట్టాను. అయితే మొదటి పదం చదవగానే రాసింది ఎవరో తేలిపోయింది. ఆసక్తిగా చదవసాగాను. నాన్నా, ఉత్తరం రాసింది నేనేనని అర్థమైంది కదా? అవును, నేనే, నీ ఏకైక సుపుత్రుణ్ణి. నీతో ఏదైనా చెప్పాలి అంటే ఫోన్ చేసో లేదా మెసేజ్ చేసో చెప్పొచ్చు. అప్పుడు నీ జవాబు కూడా వెంటనే దొరుకుతుంది. అయితే నా సొంత చేతిరాతతో మనం రోజూ మాట్లాడుకునే తెలుగు భాషలో కుడి చేత్తో పెన్ను కుదురుగా పట్టుకొని అక్షర దోషాలు లేకుండా చూసుకుంటూ మనసులోని భావాలను పదాలుగా కూర్చుతూ ఇదంతా నువ్వు చిరునవ్వుతో చదవటం సరదాగా ఊహించుకుంటూ తెల్ల కాగితం మీద ఉత్తరం రాయటం ఖచ్చితంగా వాట్సాప్ మెసేజ్ కన్నా 1000 రెట్లు బాగుంటుంది అని అంతా ఒప్పుకునే నిజం. మరైతే ఎందుకని జనాలు ఉత్తరాలు రాసుకోరు అంటే ఓపిక లేక, ఉరుకులు పరుగులతో జీవితం గడుపుతూ సెల్ ఫోన్ కు కట్టు బానిసలా మారి ఎప్పుడూ దేనికి టైం లేదని చిరాకు పడుతూ ఒత్తిడే ఊపిరిగా బతికే కాలం ఇది. నేను మాత్రం అలాంటి వాణ్ణి కాదు అని ఊరికే అనుకోవటమే కాక నాకు నేను నిరూపించుకోవాలి అనిపించింది. వెంటనే పనులన్నీ పక్కన పెట్టి సెల్ ఫోన్ ని ఫ్లైట్ ఎక్కించి తీరిగ్గా నీకు ఈ ఉత్తరం రాస్తున్నా. నీకు గుర్తుందా నానా, చిన్నప్పుడు స్కూల్లో లెటర్ రైటింగ్ గురించి చెప్పిన క్లాస్ మిస్ అయితే పరీక్షలకని నువ్వు నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని మరీ ఓపిగ్గా నేర్పావు. తెలుగు రాయటంలో నేను చేసే తప్పులు ఎన్నిసార్లు సరిదిద్దేవాడివో. అదంతా గుర్తొచ్చి నవ్వుతో పాటు ఏడుపు కూడా వస్తోంది. ఆ రోజులు ఎంత అద్భుతంగా ఉండేవి. వేసవిలో మనం డాబా మీద పక్కలు వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవాళ్ళం. ఇంట్లో నేల మీద గుండ్రగా కూర్చొని కొసరి కొసరి వడ్డించుకుంటూ భోజనం చేసేవాళ్ళం. ఇప్పటిలా ఇంట్లో అందరూ తలా ఓ టైంలో కంచం ఒళ్ళో పెట్టుకొని టీవీ లేదా ఫోన్ చూస్తూ అది లేకపోతే తినలేం అనే పరిస్థితి లేదప్పుడు. అయితే అవన్నీ తీపి జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయాయన్న ఆలోచన నన్ను బాధ పెడుతోంది. నీ మనవడు 9 చదువుతున్నాడు. వయసు ప్రభావం అని నన్ను నేను తృప్తిపరుచుకుంటున్నాను. కానీ వాడి అసహనం చూస్తే దిగులేస్తోంది. చిన్న మాట కూడా పడడు. పెద్ద చిన్న తేడా లేకుండా ఎగిరి పడతాడు. ఇంటికే వచ్చి చదివించే ట్యూషన్ టీచర్ అంటే లెక్కలేనట్టుగా ఉంటాడు. వాడికి సహనం, సంస్కారం నేర్పే సమయం మాకు లేకుండా పోయినాయి. చిన్నప్పుడు ఆటలు అయిపోయి ఇంటికి చేరాక నువ్వెప్పుడు వస్తావా అని ఎదురు చూసేవాణ్ణి. అమ్మను మాటిమాటికి అడిగి విసిగించేవాణ్ణి. ఎప్పుడూ కోప్పడలేదు అమ్మ. అంత ఓపికగా ఎలా ఉండేదో. నీ కోడలికి ఆ ఓపికలో 1% కూడా లేదు నీ మనవడి విషయంలో. పాపం అమ్మ ఏ లోకంలో ఎలా ఉందో ఏంటో. ఆవిడ్ని తలుచుకున్నప్పుడల్లా దుఃఖం మనసుపై దాడి చేసి నన్ను ఓడించేస్తోంది. నాకే ఇలా ఉంటే నీ పరిస్థితి ఏంటో ఊహించగలను. మొన్న ఈ మధ్య ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి 100 మంది చనిపోయారని తెలిసినప్పుడు నాకెందుకో జీవితం మీద అదోలాంటి విరక్తి ఏర్పడింది. తేరుకోవడానికి 4-5 రోజులు పట్టింది. ఏంటి జీవితం అనిపించసాగింది. మన చేతిలో ఏదీ ఉండదు. అంతా అద్భుతంగా ఉంది అనుకుంటూ ఉండగానే అకస్మాత్తుగా జీవితం ఛిద్రమవ్వచ్చు. నీకు ఈ ఉత్తరం రాయటానికి ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా ఓ కారణమే. నాకో విషయం బాగా తెలిసొచ్చింది. జీవితం అంటే వర్తమానమే. భవిష్యత్తులోని ఒక్క విషయం కూడా మన చేతిలో ఉండదు. వర్తమానంలో మనం చేసిందే చేసినట్టు. అవునా నాన్నా? ఎన్నో ఏళ్లుగా నా మనసు లోతుల్లో నిక్షిప్తమై ఉండిపోయిన ఓ విషయం నీకు భవిష్యత్తులో కాక ఇప్పుడే చెప్పాలి అనిపించింది. ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ చెప్పలేకపోవచ్చు. అంత ముఖ్యమైనది అసలు ఇన్నాళ్లుగా నీ దగ్గర దాచి ఉండటం చాలా తప్పు. నేను చెప్పబోయేదేంటా అని నువ్వు ఉత్కంఠంగా ఊపిరి బిగబెట్టి మరీ చదువుతున్నావని నాకు తెలుసు. ఇంక సస్పెన్స్ వద్దులే. అదేంటో చెప్పేస్తాను.
నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న. అది ఎంత అంటే మాటల్లో చెప్పడానికి ప్రయత్నించడం కూడా వృధా అని స్పష్టంగా తెలిసేంత. ఇదే నేను నీకు చెప్పాలనుకున్నది. ఇంతేనా? ఈ మాత్రం దానికే అంత బిల్డప్ అవసరమా అని నువ్వు అనుకోవని నాకు తెలుసు నాన్న. నీ గురించి నాకు తెలీదు. నా ఊహ కరెక్టే అయితే ఇప్పుడు నేను చెప్పిన దానికి మొదట నివ్వెరపోయి ఆ తర్వాత ఉత్తరం చదవడం ఆపి ఎదురుగా బల్ల మీద కాళ్ళు పెట్టి సోఫాలో వెనక్కు వాలి కళ్ళు మూసుకొని సంతోషంతో కూడిన బాధతో నన్ను గుర్తుకు తెచ్చుకుంటావు కాసేపు అని రాశాడు. బల్ల మీద కాళ్ళు పెట్టి కూర్చునే అలవాటు నాకు లేదు. అయినా వాడు ఊహించినట్టే ఉత్తరం పక్కన పెట్టి సోఫాలో తల వెనక్కు వాల్చి కళ్ళు మూసుకొని ఆలోచనల్లోకి జారిపోయాను. మనసు నిండా ఆనందంతో కూడిన పరవశం. ఎంత ఎదిగిపోయాడు వెధవ! ఎదురుగా కూర్చొని నాతో సంభాషిస్తున్నట్టుగా రాశాడు ఉత్తరం. వాడికి నేనంటే ఇష్టమని నాకు బాగా తెలుసు. అయినా కూడా అదే విషయం వాడింత స్పష్టంగా వ్యక్తపరుస్తూ ఉంటే ఎంత బాగుంది. అందుకేనా ఏ బంధుత్వంలోనైనా కమ్యూనికేషన్ ఎంతో ముఖ్యమని చెప్పేది. అలా కాసేపు మైమర్చిపోయి ఉండిపోయాక తడికళ్ళం తుడుచుకుంటూ ఉత్తరం చదవడం కొనసాగించాను. నేను చెప్పినట్టే చిన్న ఇంటర్వెల్ తర్వాత ఉత్తరం మళ్ళీ చదవటం మొదలు పెట్టావా? వెరీ గుడ్. నువ్వు సరిగ్గా పట్టించుకుంటావో లేదో తెలీదు. నా వయసు ఇప్పుడు 45. ఆఫీస్లో పని ఒత్తిడి బాగా పెరిగి ఇంట్లో వారి మీద అరవటం విసుక్కోవటం ఎక్కువైంది. అది తప్పని తెలుస్తూనే ఉంటుంది, కానీ ఏమీ చేయలేకపోవటం కూడా బాగా తెలుస్తుంది. ఆవేశం తగ్గాక వచ్చే సరైన ఆలోచనలు నన్ను అపరాధ భావంతో బాధ పెడుతున్నాయి. ఒక్కొక్కసారి నన్ను ఎవరూ అర్థం చేసుకోరు అని బలంగా అనిపిస్తోంది. 6 నెలల క్రితం నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా చిన్న చిన్న విషయాల గురించి నీ మీద అరిచేశాను. ఎంతో నొచ్చుకుని ఉంటావు. నేను చేసింది ముమ్మాటికి తప్పే. అయితే ఒక క్షణం నాన్న. నేను చూపిన అసహనం, విసుగు వెనుక ఏకైక కారణం నీ మీద నాకున్న చనువు. ఆ చనువుకు పునాది నీ మీద నాకున్న స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. అంటే నేనెప్పుడు నీ మీద విసుగు ప్రదర్శించాను అంటే నీ మీదున్న ప్రేమను ప్రేమగా ప్రకటించాను అని అర్థం. అదే సూత్రం మీ కోడలి విషయంలోనూ వర్తిస్తుంది. తనకిదంతా ఎన్నోసార్లు చాలా స్పష్టంగా చెప్పి నన్ను అర్థం చేసుకోమని కోరాను. తన వల్ల కాలేదు. ఇంట్లో వారి మీద నేను చూపే విసుగుకు కారణం వాళ్ళంటే నాకున్న చులకన భావం అని తప్పుగా అనుకుంటుంది. కానీ నువ్వు మటుకు నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటావని నాకు తెలుసు నాన్న. అలా అని నేను చేసింది మంచి పనే అని సమర్థించుకోవటం లేదు. నేను చేసిన తప్పులో కూడా నా ప్రేమ కనపడుతోంది చూడమని చెబుతున్నాను. అలా చూడగలిగితే ఇంట్లో వారి తప్పుల్ని పట్టించుకోకుండా ఉండటం లేదా క్షమించడం తేలికవుతుంది. నిజానికి నీకు నా మీదున్న అధికారానికి నువ్వు కూడా గొంతు పెంచి నన్ను కోపంగా తిట్టి నేను చేసేది తప్పు అని అప్పటికప్పుడు చెప్పి ఉండవచ్చు. అలా జరిగి ఉంటే నాకు చాలా సంతోషంగా ఉండేదేమో. నా విసుగును నువ్వు మౌనంగా భరించడమే నాకు భరించలేనిదిలా తయారైంది. సరే, ఇంతకీ ఈ ఉత్తరం ఇదంతా చెబుతున్నది ఎందుకనుకుంటున్నావు? నిన్ను కోరిక కోరటానికి. నువ్వు కాదంటావన్న అభిప్రాయంతోనే ఇంత వివరమైన ఉపోద్ఘాతం రాయాల్సి వచ్చింది. ఏమిటా కోరిక అని నువ్వు ఆశ్చర్యంలో నుంచి తేరుకునే లోపు చెప్పేస్తాను. నువ్వు ఆ ఊరొదిలి మా దగ్గరే ఉండిపోవచ్చు కదా నాన్న. ఇదే నా కోరిక. నేనిక్కడ సిటీలో ఉండాల్సిన ఆర్థిక అవసరం మనకు లేకపోతే ఏది ఏమైనా సరే మేమంతా అక్కడే వచ్చి నీతో ఉండిపోయేవాళ్ళం. నీకెన్నోసార్లు చెప్పాను ఈ విషయం. మనమంతా కలిసి ఒకే చోట ఒకే ఇంట్లో ఉంటే ఎంత బావుంటుంది అన్న ఊహకే నా మనసు పులకరిస్తోంది. నీకు అక్కడే బావుంటుంది అని నాకు తెలుసు. కానీ అందుకు గల కారణాలే నాకు మింగుడు పడవు. నీకు నచ్చేది అక్కడి ఇల్లు, స్నేహితులు, వాతావరణం కావచ్చు. అయితే అవి మన ఆప్యాయత, అనుబంధానికన్నా ఎక్కువ. మనం ఒకరినొకరం కనిపెట్టుకుని ఉంటూ సరదాగా ప్రేమగా నడిపే జీవితం కన్నా నీకవి ఎక్కువ నాన్న. మీ పనుల్లో మీరుంటే అక్కడ నాకేం తోస్తుంది అని అంటావా? మనం ప్రతిరోజు తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పుకోనవసరం లేదు. స్వచ్ఛమైన ఆత్మీయతతో కూడిన కుటుంబ సభ్యుల ఉనికి మనకు చాలదు. మాట్లాడుకుంటుంటేనే పట్టించుకున్నట్టా? కాదు కదా. అమ్మ జీవించి ఉండగా విషయం వేరు. అప్పుడు మీ ఇద్దరు ఒకరికొకరు తోడున్నారన్న తృప్తి నాకుండేది. ఇప్పుడు నువ్వు అలా ఒంటరిగా మాకు దూరంగా ఉండటం సరికాదు. ఇక్కడికి వచ్చేసి 2-3 నెలలకు ఒకసారి అక్కడికి వెళ్లి స్నేహితులను కలిసి కొద్ది రోజులు గడిపి రావచ్చు. అక్కడ మన ఇల్లు ఎవరికీ ఇవ్వకుండా నీకోసమే ఉంచేద్దాం. ఇక్కడ మన ఇంట్లో నీకో గది కేటాయిస్తామని చెప్పా కదా. ఇక్కడే ఉండి చక్కటి ఆరోగ్యవంతమైన దినచర్య అలవాటు చేసుకో. ఉదయాన్నే మేమంతా వాకింగ్ కు వెళ్తాం, ఫోన్ తీసుకెళ్లకుండా. నువ్వు కూడా మాతో పాటు వస్తే ఎంత బాగుంటుంది. ఆలోచించు. ఇంట్లో వారితో సరదాగా నడుస్తూ ఫోన్ కాల్స్, మెసేజ్లకు దూరంగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరితో ఒకరు నడవటంలో పోటీ పడుతూ నగరంలోని వేకువజామున అందాలను వీక్షిస్తూ ఇంతకు మించిన ఆనందం ఇంకేమైనా ఉంటుందా అని ఆలోచించటం కూడా అవసరం కదూ. సొంత ఊళ్ళోనే ఉండగలగటం నిజంగా అదృష్టమే. అలాంటి అదృష్టం నువ్వు ఎన్నో ఏళ్లు అనుభవించావు.
ఇక ఇప్పుడు మాతో ఉండిపో నాన్న. ఎందుకంటే సొంత ఊళ్ళో ఉండటం కన్నా తల్లిదండ్రులతో కలిసి ఉండటమే నిజమైన అదృష్టం. అలాంటి అదృష్టాన్ని నువ్వు ఇక మీదటనైనా మాకు కలిగించవు. గతంలోలా నేల మీద హాయిగా బాసిపెట్లు వేసుకుని కూర్చోవడం కుదరకపోయినా డైనింగ్ టేబుల్ మీద ఫోన్ టీవీలకు దూరంగా కబుర్లు చెప్పుకుంటూ నీతో కలిసి భోజనం చేయాలని ఉంది ప్రతిరోజు. నీ మనవణ్ణి నువ్వు తేలిగ్గా దారిలో పెట్టగలవు. చిన్నప్పుడు నాకు నేర్పినట్టే వాడికి కూడా మంచి బుద్ధులు నేర్పి సరైన మార్గం చూపవా నాన్న? ఈ విషయంలో నువ్వు కాక నాకింకెవరైనా సాయపడగలరా? ఇక్కడ సాయం అన్న పదం సరైనదేనా? మనసు పెట్టి ఆలోచించు. అమ్మ మనతో లేదనే ఆవేదన, లోటు మనమిద్దరం తప్ప ఇంకెవరైనా పంచుకోగలరా? ఈ పని మనం ఫోన్లో చేయగలమా చెప్పు? మనమిద్దరం ఒకరికొకరం తోడుగా ఉండొద్దు? పని ఒత్తిడి వల్లో లేక మరో కారణం వల్లో మీ కోడలికి నాకు మనస్పర్ధలు వస్తే నువ్వు మాకు పెద్ద దిక్కుగా ఉండి ఇద్దరికి సర్ది చెప్పొచ్చు కదా. నువ్వంటే తనకి ఎంతో గౌరవం. ఆఫీసు విషయాలు ఇంటికి తెచ్చి మనసు పాడు చేసుకోవడం మంచిది కాదు అని తెలుసు. కానీ దాన్ని పాటించడానికి కావలసిన ప్రేరణ లేదేమో అనిపిస్తోంది. నువ్వు కూడా ఇక్కడే మాతో పాటు ఉంటే నేను ఖచ్చితంగా మారుతాను అని నా నమ్మకం. నువ్వు మాతోనే ఉండిపోవడం కన్నా గొప్ప ప్రేరణేది నాకు తెలిసిలేదు. మా అందరికీ దూరమై ఎందుకొచ్చిన ఒంటరి జీవితం నానా నీకు? అర్జెంటుగా ఇక్కడికి వచ్చేయ్. చెప్పడం మర్చాను. నీలాగే రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన ఓ పెద్ద మనిషి మా ఇంటి పక్కనే ఉంటాడు. నీకు మంచి కాలక్షేపం అతనితో. ఇక ముగిస్తాను. ఇంత పెద్ద ఉత్తరానికి జవాబు ఏమివ్వాలా అని ఎక్కువగా ఆలోచించకు. రేయ్ వచ్చేస్తున్నాను అన్న చిన్న జవాబు చాలు. ఇది తప్ప ఇంకేది రాసినా చెప్పినా నీకు ఇంకో ఉత్తరం రాయాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఉంటాను మరి. ఉత్తరం చదవడం పూర్తి చేసి బాధగా మూలిగాను. చేతులు సన్నగా వణకటం తెలుస్తోంది. కళ్ళు తుడుచుకొని లేచి నిలబడి ఇంట్లో పచార్లు చేయసాగాను. ఉద్వేగంతో కూడిన దుఃఖాన్ని నియంత్రించడం నా వల్ల కావటం లేదు. గోపి మా అబ్బాయి కాదు. రాసింది కూడా నాకు కాదు. పక్క వీధిలో ఉండే రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన ఓ పెద్దాయనికి వాళ్ళ అబ్బాయి చెప్పిన ఉత్తరం అది. మా పేర్లు ఒకటే కావటం, మా ఇంటి నంబర్లలో కేవలం ఒక్క అంకె మాత్రమే తేడా ఉండటంతో పోస్ట్ మ్యాన్ పొరపాటున ఉత్తరం మా ఇంట్లో వేసిపోయినట్టున్నాడు. ఉత్తరంలో చెప్పిన విషయాలన్నీ మా ఇంట్లో జరిగినట్టుగానే మా అబ్బాయి చెబుతున్నట్లుగానే ఉండటంతో రాసింది నాకు కాదు అన్న అనుమానమే ఎక్కడా రాలేదు. చివర్లో రైల్వే ఉద్యోగం అన్నప్పుడే అర్థమైంది అది ఏ అడ్రస్ కు వెళ్లాల్సిన ఉత్తరమో. నా దుఃఖానికి కారణం ఉత్తరం నాకు రాలేదని కాదు. ఉత్తరం చదవవలసిన పెద్దాయన 2 రోజుల క్రితమే గుండెపోటుతో పోయాడు ఉత్తరం చదవకుండానే. స్నేహితుడి కొడుకు పెళ్లికని వెళ్లి నేను 4 రోజులుగా ఇంట్లో లేకపోవటంతో ఉత్తరం నా చేతికి అందడం ఆలస్యమైంది. అంతలోనే ఎంత పని జరిగింది. ఆలోచనల్లో దుఃఖంలో మునిగిపోయి తేరుకోవటానికి చాలా సమయమే పట్టింది. మొదట వాళ్ళ అబ్బాయి గోపికి జరిగిన పొరపాటు తెలియజేసి ఉత్తరం తిరిగి ఇచ్చేద్దామని అనుకున్నాను. అలా చేస్తే తను రాసింది తండ్రి చదవలేదని అతడికి రూఢీగా తెలిసిపోతుంది. తండ్రి తన ఉత్తరం చదివాకే పోయాడేమో అని అతడు ఏ కోసాన్నైనా అనుకుంటూ తృప్తి పడుతున్నాడేమో. నేనెందుకు అతడికి ఆ తృప్తి లేకుండా చెయ్యాలి? అలా ఆలోచించి చివరకు ఆ ఉత్తరం నా దగ్గరే ఉంచేయాలని నిర్ణయించుకున్నాను. అంతేకాదు మరో నిర్ణయం కూడా తీసుకున్నాను. ఉన్నపలంగా ఊరు విడిచి మా అబ్బాయి దగ్గరకు శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.